అందరికీ నమస్కారం. ఈరోజు కథ సుదర్శన చక్ర రహస్యం గురించిన కథ. ఇది పురాణ కథలలోనిది. సుదర్శన చక్రం అంటే ఏమిటి, ఏ విధంగా తయారైనది, ఏ విధంగా పనిచేస్తుంది, విష్ణుమూర్తికి సుదర్శన చక్రం ఏ విధంగా లభించింది అనే విషయాలను తెలియచేసే కథ. సుదర్శన చక్రము, సుదర్శనము అనగా మంచి దర్శనము అని అర్థము. ఈ చక్రము చెడుపై మంచిని జయించటానికి ఉపయోగపడే అత్యంత శక్తివంతమైన సాధనం. శ్రీ మహావిష్ణువు కుడిచేయి చూపుడు వేలుకు ఉండే అత్యంత శక్తివంతమైన ఆయుధం ఈ సుదర్శన చక్రం. సుదర్శన చక్రము నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. దీన్ని స్పిన్నింగ్ డిస్క్ అని కూడా అంటారు. ధర్మ సంస్థాపనకు విష్ణుమూర్తి ఉపయోగించే ఆయుధం. సుదర్శన చక్రం నుండి బయటపడాలంటే ఆ చక్రానికి దూరంగా పారిపోకుండా విష్ణుమూర్తిని శరణు వేడాలని పురాణ కథలు చెబుతున్నాయి. విష్ణుమూర్తి ఆజ్ఞలను పాటిస్తూ ఎంత దూరంలో ఉన్న శత్రువులనైనా వెతికి పట్టుకొని సంహరిస్తుంది. పూర్వము రాజసూయ యాగంలో శిశుపాలుణ్ణి వధించడానికి, కురుక్షేత్ర యుద్ధంలో సూర్యుణ్ణి కనపడకుండా చేసి జయద్రథుణ్ణి చంపివేసే తరుణంలో ఈ చక్రాన్ని ఉపయోగించారని పురాణ కథలు చెబుతున్నాయి. సుదర్శన చక్ర తయారీలో ఉండే రహస్యము. పూర్వము విశ్వకర్మ కూతురు సంజ్ఞను సూర్యుడు వివాహం చేసుకుంటాడు. సూర్యుని వేడి సంజ్ఞ తట్టుకోలేకపోతుంది. ఈ విషయాన్ని తండ్రికి తెలియచేస్తుంది. అప్పుడు విశ్వకర్మ సూర్యుని వేడిని కొంత భాగం తగ్గించి 3 దైవిక వస్తువులను తయారు చేస్తాడు. ఒకటి శివునికి త్రిశూలము, విష్ణుమూర్తికి సుదర్శన చక్రము, 3వది పుష్పక విమానం. ఈ చక్రం అంచులపై బ్లేడును పోలిన 108 పదునైన పళ్ళు ఉంటాయి. ఈ సుదర్శన చక్రాన్ని శివుడు విష్ణుమూర్తికి ఇచ్చాడని పురాణ కథలు తెలుపుతున్నాయి. పూర్వము దేవుళ్ళకి దానవులకి చాలాసార్లు యుద్ధాలు జరుగుతూ ఉండేవి. రాక్షసుల దాటికి తట్టుకోలేక దేవతలు శివుణ్ణి విష్ణుమూర్తిని సహాయం అర్థిస్తారు. అప్పుడు విష్ణుమూర్తి శివునికై తామర పువ్వులతో పూజ చేసి శివుణ్ణి మెప్పించాలి అనుకుంటాడు. ఆ విధంగా 1000 తామర పువ్వులను దగ్గర ఉంచుకొని పూజిస్తూ ఉంటాడు. శివుడు విష్ణుమూర్తి భక్తిని పరీక్షించడానికై ఒక పువ్వుని మాయం చేస్తాడు. విష్ణుమూర్తి యథావిధిగా పూజిస్తూ ఉంటాడు. చివరికి ఒక పువ్వు తక్కువైపోతూ ఉంది. అప్పుడు విష్ణుమూర్తి ఆలోచన చేస్తూ, అయ్యో ఒక పువ్వు తక్కువైంది కదా, ఎలాగా అనుకొని తనను అందరూ కమలనయనుడు, కమలాక్షుడు అని అంటారు కదా, నా కన్నులు కూడా కమలముల వలనే ఉంటాయి కదా, కాబట్టి కమలము పువ్వుకి బదులు నా కన్నును పెడతాను అని తన కన్నును తీసి పూజలో ఉంచుతాడు. అప్పుడు శివుడు విష్ణుమూర్తి భక్తికి మెచ్చి ప్రత్యక్షమవుతాడు. నీవు నా నిజమైన భక్తుడివి, నీకు ఈ సుదర్శన చక్రాన్ని దివ్యమైన ఆయుధంగా ప్రసాదిస్తాను. అసుర సంహారానికై దీనిని నీవు ఉపయోగించు అని సుదర్శన చక్రాన్ని విష్ణుమూర్తికి అందిస్తాడు. దుష్ట శిక్షణకై విష్ణుమూర్తి ఉపయోగించే ఒక దివ్యమైన ఆయుధం ఈ సుదర్శన చక్రం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి కథతో మళ్ళీ కలుసుకుందాము. సెలవు. థ్యాంక్ యూ.